టుడే మనం ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా రాయాలనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనకి టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వాళ్ళు డైరెక్ట్గా పంపించి ఉంటారు ఎప్పుడైతే నేను డీటెయిల్స్ ఫిల్ చేస్తూనే. సో ఇప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ పోర్టల్లోకి వెళ్ళి మనం ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు మనం చూపిస్తాను. మీకు టైం ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. తప్పుపోయినట్టు కూడా మనం అక్కడే కరెక్షన్ చేసుకోవచ్చు. మా నాయస్ అవుతుంది సో చిట్టిబాబు నాయస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, టాలీ ఎడ్యుకేషన్.com ఇస్తే స్క్రీన్ కనబడుతుంది కదమ్మా? స్క్రీన్ ఓకే కదా? ఓకే, టాలీ ఎడ్యుకేషన్.com అని క్లిక్ చేస్తేనే మనకి డైరెక్ట్గా మీ పోర్టల్ ఒకటి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్గా ఒక పోర్టల్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క దాంట్లోకి లాగిన్ అయిపోయి మీ యొక్క స్క్రీన్లోకి లాగిన్ అయిపోయి ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది చూపిస్తాను. ఓకే, ఇది ఒక పోర్టల్, టాలీ ఎడ్యుకేషన్ డైరెక్ట్ పోర్టల్. సో దీంట్లోనే మీకు టాలీకి సంబంధించిన కంటెంట్, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, లాగిన్లోకి వెళ్తున్నా. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే వచ్చి ఉంటుందో పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌతమ్ది నేను ఇస్తున్నాను. సో ఇవి ఎవరికి షేర్ చేయొద్దు. గౌతమ్ ARCOT41. ఓకే, మెయిల్ చూసినా ఏం కాదు, పాస్వర్డ్ అనేది ఎవరికి సెండ్ చేయొద్దు. ZUG9L2Z రిమైనింగ్ లాస్ట్ పదాలు చెప్పను. లాగిన్. చూసారా, గౌతమ్ది ఒక డైరెక్ట్గా అతనికి ఒక పోర్టల్ అనేది ఇచ్చేశారు టాలీ వాళ్ళు. సో గౌతమ్ క్లిక్ చేసిన తర్వాత ఒక మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లోనే మీకు కావాల్సినంత ఈ కంటెంట్ వాల్యూ ఉంటుంది. ఈ కంటెంట్లోకి వెళ్తే సో ఇంకా టాలీ వాళ్ళు ఎలాంటి రిలీజెస్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. లాంచ్ ఈ కంటెంట్ మీకు చదువుకునేంత ఉంటుంది టాలీకి సంబంధించి విత్ స్క్రీన్ షాట్స్. సార్ ఇప్పుడు చెప్పు సార్, ఇప్పుడు లేటెస్ట్ గా ఆడిట్ అనేది ఆడిట్ అనేది ఏదో ఎడిట్ లాగ్ అని వచ్చింది, ఆడిటర్స్ ఉపయోగించుకున్నది. అది ఆడిటర్స్ సంబంధించి. ఓకే సార్, అంటే దీంట్లో ఏమన్నా మనకు మేజర్ చేంజెస్ ఏమన్నా చూడొచ్చా సార్ దీంట్లో? లేదు, అది ఆడిటర్ కి సంబంధించిందే, అది వాళ్ళే చూసుకుంటారు. చూడండి, ఇలా చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ ఇచ్చింటారు. చాప్టర్ వైజ్ ఇవన్నీ మీకు వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఓపిక ఉంటే వీటి మీద కూర్చొని మీరు డైలీ నేర్చుకోవచ్చు. ఒకటి నేను చెప్పేదే కాదు, ఇంకా అడిషనల్గా ఏమైనా నేర్చుకోవాలనుకున్నా డైరెక్ట్గా ఇక్కడ ఈ బుక్తో వీడియోస్తో సహా ఇచ్చేసి ఉంటారు ఈ కంటెంట్. ఓకే, మొత్తం నేర్చుకోవచ్చు మీకు ఓపిక ఉన్నంతసేపు. ఓకే, ఈ కంటెంట్. సో తర్వాత చూస్తే మార్క్ టెస్ట్, మీరు రాయాల్సిన మార్క్ టెస్ట్ చూసారా. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద 3 టెస్టులు ఉంటాయి, టీడీఎస్ మీద 3 టెస్టులు ఉంటాయి. సో తర్వాత మార్క్ టెస్ట్ 3 డేటా మేనేజ్మెంట్ మూవింగ్ టు న్యూ ఫైనాన్షియల్ ఇయర్, దాని మీద అంటే టెక్నికల్ పాయింట్స్ మీద 3 టెస్టులు ఉంటాయి. ఈ ఓవరాల్ అన్నీ కలిపి దీంట్లో 3 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మ్యాక్సిమం 30 క్వశ్చన్లు అలా ఉంటాయి. టోటల్గా తీసుకుంటే ఒక 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆన్సర్స్ మీకు ఇక్కడే ఉంటాయి. వీటి మీద మీరు ఒక నోట్స్ తీసుకొని క్వశ్చన్స్, ఆన్సర్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడికి వెళ్తే జాబ్స్ త్రూ అవుట్ ఇండియా వైజ్ డే టు డే అప్డేట్స్ డే టు డే అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి ఎక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి ఇమీడియట్గా ఇచ్చేస్తారు. చూడు, మొత్తం జాబ్ వేకెన్సీస్ 10,114 ఉన్నాయి. ఓకే, ఎంప్లాయర్స్ కౌంట్ 631, చాలామంది అప్లై చేసుకుంటారు. ఎక్కడెక్కడ అహ్మదాబాద్, ఓకేనా, కోల్కతా, హైదరాబాద్ అవి కూడా ఉంటాయి అన్నీ. వాళ్ళ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే జాబ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఏముండాలి, శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది, ఓకే, దానికి ఏం ఉండాలి, రిక్వైర్డ్ స్కిల్స్,
తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తాడు. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ప్రొఫైల్. ఇలా చాలా అంటే చాలా జాబ్స్ ఉంటాయి. ఓకే, మార్క్ టెస్ట్ రాద్దాం. ఇది మీకే డైరెక్ట్, మీకు మాత్రమే పోర్టల్, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా టాలీ వాళ్ళు మీకు ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు నేను టేక్ టెస్ట్ ఇది ఒకటి తీసుకుంటాను. మీరు తప్పులు రాసిన ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి, డోంట్ వరీ. ఇది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందండి. చూడండి, అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసి ఉంటాడు. మీకు ఎంత టైం, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 15 minutesలో రాయాలి. సో తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, 2 or 4 మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, నో నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, మీరు తప్పు రాసినా కూడా కరెక్ట్ చేసుకోవడానికి చూసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో అది టెస్ట్ డ్యూరేషన్ 15 minutes. స్టార్ట్ టెస్ట్. చూడండి, వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ టు వ్యూ జిఎస్టీ 3B ఇన్ టాలీ ప్రైమ్. ఎలా వెళ్ళి మనం చూసుకుంటాం. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ నుంచి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి, తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి, జిఎస్టీ 3Bలోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రివ్యూ అంటే బ్యాక్ రావడానికి క్యాలిక్యులేటర్ ఏమైనా క్యాలిక్యులేషన్ సంబంధించి ఉంటే క్యాలిక్యులేషన్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఫినిష్ ఇవ్వాలి. ఇక్కడ టైం మీకు కౌంట్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్స్ ఇక్కడ 20 minutes చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, రెఫర్ టు ది టాలీ స్క్రీన్ అండ్ సజెస్ట్ ద ఆప్షన్ టు బి క్లిక్ టు వ్యూ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఫోటో ఇచ్చాడు, దీని మీద క్లిక్ చేస్తే కొంచెం ఫ్రంట్కి వస్తుంది. ఓకే, రెఫర్ టు టాలీ స్క్రీన్ అండ్ సజెస్ట్ ద ఆప్షన్ టు క్లిక్ టు వ్యూ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్. ఇక్కడ మనకి మోర్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఇచ్చాడు, చేంజ్ మోడ్ ఏం లేదు కాబట్టి మోర్ డీటెయిల్స్ ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ నుంచి చూడండి, మోర్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇవ్వాలి. స్టక్ అయిపోతుంది. సో తర్వాత ద డీలర్ హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 1.5 crore ఇన్ ద ప్రీవియస్ ఇయర్ కమ్స్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్. కరెక్టే, ట్రూ. 1.5 crore కన్నా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కిందకి వస్తారు. నెక్స్ట్ సార్ 1.5 crore కన్నా తక్కువనా ఎక్కువ ఉండాలి? ఎక్కువ ఉండాలి సార్. ఎక్కువ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ కాంపోనెంట్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఇంటర్ స్టేట్ సప్లైస్. ఓకే, ఇంటర్ అంటే అదర్ స్టేట్కి సంబంధించి, అదర్ స్టేట్ అంటే ఇంటిగ్రేటెడ్. ఐజిఎస్టీ. అండర్ జిఎస్టీ రెజ్యూమ్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ విల్ బి మెయింటైన్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ ఫర్ ఈచ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ ది కామన్ పోర్టల్ ఆఫ్ ది క్రెడిటింగ్ ద అమౌంట్ డిపాజిటెడ్. చూడండి, ఇక్కడ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్స్ చేసినా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తూ వస్తారు. నేను కూడా డైలీ లెర్నర్నే. మీరు ఎలా లెర్నర్ అవుతారో నేను కూడా తెలియంది నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ మనం మిస్టేక్స్ చేసిన ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, మనం దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఓకే, తర్వాత యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్ JSON ఫైల్ కెన్ బి అప్లోడెడ్ ఇన్ ఈవే బిల్ పోర్టల్. ఈవే బిల్ పోర్టల్ సంబంధించింది మీకు ఇక్కడ వెబ్సైట్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ థింక్ ఇది eWaybill.nic.in. తర్వాత ఆఫ్టర్ జనరేటింగ్ ద ఈవే బిల్ కాంపోనెంట్ పార్ట్ A ఆఫ్ ది ఫామ్ EWB01 ద డీటెయిల్స్ కెనాట్ బి మాడిఫైడ్ ఎడిటెడ్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈవే బిల్ తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయొచ్చా, మాడిఫై చేయొచ్చా అంటున్నారు. చేయొచ్చా, చేయకూడదా? చేయలేమంటే ఫాల్స్, చేయొచ్చు అంటే ట్రూ. ఫాల్స్. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ టు ది బిజినెస్. ఈ ఇన్వాయిస్ వల్ల బిజినెస్కి బెనిఫిట్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 4 కరెక్ట్ ఉండొచ్చు, లేదంటే 2 కరెక్ట్ ఉండొచ్చు, అది మన ఇష్టం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అప్లికబుల్ టు జనరేట్ ఈవే బిల్. ఈవే బిల్ అనేది ఎందుకు జనరేట్ చేస్తాం? 50 kilometers అబోవ్ ఉన్నట్లయితే మనకి ఈవే బిల్ అంటే 50,000 ఏదైనా ఇన్వాయిస్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి?
కంపల్సరీగా ఈవే బిల్ తీయాలి. అది మన స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా. ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ రెండు. సేల్స్ కూడా ఇవ్వచ్చు. సేల్సే కదా మనం మేజర్గా యూజ్ చేస్తాం. తర్వాత యూజింగ్ టాలీ డేటా యాజ్ రెఫరెన్స్ వీ కెన్ ఫైల్ GST1 రిటర్న్ ఫామ్ అండ్ GST పోర్టల్. ట్రూ. తర్వాత వాట్ ఆర్ ద 2 types ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్ ద GST? బిల్ ఆఫ్ సప్లై, ట్యాక్స్ ఇన్వాయిస్. చాలా సింపుల్గా ఇచ్చాడు గౌతమ్. నీ దాంట్లో మాత్రం ఫస్ట్ టెస్ట్కి ద అప్లోడెడ్ GST ఇవన్నీ మీరు చదువుకుంటే రేపు ఫైనల్ టెస్ట్కి ఈజీగా అవుతుంది. ఓకే, అట్లా. IRP can be modified only the supplier, but the implication will be only to invoice and to GST return. సార్ అంటే సెన్సర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు సార్. ఏంటి సర్టిఫికేట్ అనేది వన్స్ 5 minutes టెస్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడు. డౌట్ ఉంటుంది. ఓకే సార్. ఓకే. SAC ఫుల్ ఫామ్, HSN ఫుల్ ఫామ్ అడిగాడు. సర్వీస్ సర్వీసింగ్ అకౌంటింగ్ కోడ్. Which of the following are the composition dealer return form under GST regime? GST1 ఎందుకు వస్తుంది? రెగ్యులర్ కింద వస్తుంది. కాంపోజిషన్ ఇది వస్తుంది. Which of the following are the offline mode of GST payment taxable by the department? Offline mode అంటే డెబిట్ కార్డ్. E-way bill portal will generate 12 digit of unique number of E-way bill document and will be sent to buyer. transporter. GST9 report a quarter return form. True. GST9, yes. Which of the type of dealer has to pay 1% tax rate under GST composition scheme? Composition scheme. Finished. Yes sir, finished test. Yes. ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు రాసిన అన్ని పర్సంటేజ్తో సహా ఇక్కడ చూపించేస్తుంది. ఓకే, సో చూడండి. సో టోటల్ మార్క్స్ 20, టోటల్ అటెంప్టెడ్ 20, టెస్ట్ డ్యూరేషన్, టోటల్ స్కోర్ 9, టెస్ట్ పర్సంటేజ్ 45%, అంటే 9 కరెక్ట్ అయ్యాయి. ఓకే, తప్పులు పాయింట్ కూడా ఇక్కడ చూపిస్తా చూడండి. ఇది క్లిక్ చేశాను,
దీంట్లో ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది, కరెక్ట్ అటెంప్ట్. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా కరెక్ట్ అటెంప్ట్. సో తర్వాత ఇక్కడ ఫాల్స్, ఓకే, ఇన్కరెక్ట్ అటెంప్ట్ అంటే తప్పు, అంటే నేను ఇచ్చింది రాంగ్, అంటే ఆన్సర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఆన్సర్ తప్పు ఇచ్చినా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇది క్లిక్ చేశాను, ఇంటిగ్రేటెడ్ కరెక్ట్. ఇది క్లిక్ చేశాను, ఫాల్స్ కరెక్ట్. నేను ట్రూ పెట్టాను, ఫాల్స్. ఇలా ఇక్కడ పెట్టింది మీరు రాంగ్ చూపిస్తుంది, ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ వైజ్ నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి. చూడండి, ఒకటి కరెక్ట్గా పెట్టాను, ఒకటి రాంగ్ పెట్టాను, కానీ ఏం చేసింది, రాంగే తీసుకుంది. అంటే రెండు కరెక్ట్ ఉంటేనే కరెక్ట్ చూపిస్తుంది, లేదంటే యాక్సెప్ట్ చేయదు. చూడండి, ఈడ ఒకటి పెట్టాను, ఈడ ఒకటి పెట్టాను, 3 ఉన్నాయి టోటల్గా, కానీ నేను 3 పెట్టాను, కానీ 2 ఆన్సర్లు కరెక్ట్, కానీ నేను 3 పెట్టినందుకు గాను అది కూడా ఇన్కరెక్ట్ చూపించింది. ఇవి రాసుకొని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు సరి చేసుకోవాలి. ఓకే, ఇలా మిగతా టెస్ట్లన్నీ మీరు రాయాల్సి వస్తుంది. ఇవి మీరు కావాలంటే రాసుకోవచ్చు, పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవచ్చు. ఇది అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడే పర్సంటేజ్ చూపించేస్తుంది, 45%. ఇది అయిపోయిందా, మళ్ళీ టెక్స్ట్ 2. ఇలా రిమైనింగ్ టెస్ట్లన్నీ మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లోపలికి వచ్చేసి ఇక్కడ అసెస్మెంట్లోకి వచ్చి మార్క్ టెస్ట్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా రిమైనింగ్ టెస్ట్లు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది కదా, సెకండ్ మెటీరియల్ అయిపోయే లోపల మిగతా మీకు టైం ఉన్నప్పుడల్లా ఓపెన్ చేసి రాసుకోండి, వీక్లీ అసెస్మెంట్స్ రాసుకోండి. సో మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు మీకు గుర్తున్నాయి, అవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మనము చెప్పండి. ఈ అసెస్మెంట్స్ అనేది కంటిన్యూగా రాయాలి సార్, లేకపోతే ఇప్పుడు మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారు, మీకు టైం ఉన్నప్పుడు రాసుకోండి సార్. అంటే నాలెడ్జ్ ఎంత గెయిన్ అయిందా? మీరు కోర్స్ అంతా అయిపోయిన తర్వాత రాసుకుంటామని రాసుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే ఇప్పుడే రాసుకుంటారు.